Hi everyone, Basic Maths A to Z for all classes and all ages లో మరొక టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగింది. ద టాపిక్ నేమ్ ఈజ్ వాట్? పర్సెంటేజ్. పర్సెంటేజ్ అనేది మనం డైలీ లైఫ్ లో చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాము. ముఖ్యంగా మనకు 10th క్లాస్ మార్క్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఎంత అని అడుగుతారు అనమాట. సో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి లోయర్ క్లాసెస్ నుంచి కూడా మనకు వచ్చేటటువంటి ఎగ్జామ్స్ లో SA1, SA2 ఈ విధంగా మార్క్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడము, మన పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయడము నేర్చుకోండి. ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ సీ వాట్ ఈజ్ పర్సెంటేజ్. పేరులోనే ఉంది పర్ సెంట్. పర్ సెంట్. సెంట్ మీన్స్ వాట్? సెంచరీ. 100 పర్ 100 పర్ హౌ మెనీ హండ్రెడ్స్? పర్ 100 అని అర్థం అనమాట. పర్సెంటేజ్ మీన్స్ వాట్? అవుట్ ఆఫ్ 100 అనొచ్చు, పర్ 100. ఒక 100కు, ఒక 100కు, ఒక 100కు ఎన్ని వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసి సింబల్ అన్నాం అనుకోండి. సింబల్ ఆఫ్ పర్సెంటేజ్. సింబల్ ఆఫ్ పర్సెంటేజ్ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ ఈ విధంగా రాస్తాం. ఓకేనా? ఒక స్లాష్ రాసి ఈ విధంగా 2 డాట్స్ మనము రాయడం జరుగుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సి 5% అని అనుకోండి. దీన్ని ఏమని చదవాలి? ఈ విధంగా రాస్తే read as 5% ఆర్ పర్సెంటేజ్. 5% అన్నా 5% అన్నా రెండు ఒకటి. అంటే దాని అర్థం ఏమంటే 5 out of 100. 5 out of 100. ఒక 100కు 5 అని అర్థం అనమాట. మనకు మార్క్స్ చూడండి, ఎగ్జామ్ లో మనకి ఏం రాస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 54 మార్క్స్ వచ్చాయనుకోండి, అవుట్ ఆఫ్ 100. 54/100 అని రాస్తాం. దీన్నే నువ్వు ఏమని చదవచ్చు అంటే 54% అని రాయడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా చూడండి, పర్సెంటేజ్ ని ఈ విధంగా ఫ్రాక్షన్ గా కూడా రాయొచ్చు. ఫ్రాక్షన్ గా రాయవచ్చు. సింపుల్ నువ్వు ఏం చేస్తావు? రిమూవ్ ది పర్సెంటేజ్ సింబల్ అండ్ డివైడ్ ది నెంబర్ బై వాట్? బై 100. ఈ విధంగా పర్సెంటేజ్ మనము చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి మెథడ్స్ 1 by 1 తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ ఫస్ట్ టాపిక్ ఈస్ పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్. ఇందాకనే చూసాం, పర్సెంటేజ్ ఇస్తే మనకు ఫ్రాక్షన్ లేక ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. చూడండి, ఇవన్నీ కూడా పర్సెంటేజ్ లో సింపుల్ ఏం చేస్తాం మనము? రిమూవ్ ది సింబల్ అండ్ డివైడ్ ద నెంబర్ బై వాట్? బై 100. ఇక్కడ ఏ విధంగా చేస్తాం అనేది కూడా రాయండి. రిమూవ్ పర్సెంటేజ్ సింబల్ అండ్ డివైడ్ బై వాట్? డివైడ్ బై 100. చూడండి, 50% అన్నాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? రిమూవ్ ద సింబల్ తీసేస్తాం, దట్ ఈస్ 50 అండ్ డివైడ్ బై వాట్? డివైడ్ బై 100. 50/100 is nothing but 50%. దీని సింప్లెస్ట్ ఫామ్ లో రాయడం తెలుసు మనకు. ఇక్కడ ఫ్రాక్షన్ నుంచి మనము సింప్లెస్ట్ ఫామ్ లో రాసామనుకోండి, 51 is 52s are gets cancelled, that is equal to what? 1/2. సో 50% is equals to what? 1/2. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి మన సమ్స్ మనం ఈజీగా చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ, ఇది 5th one. సో 35% అంటే ఏం చేయాలా? 35/100. మరి సింప్లెస్ట్ ఫామ్ లోకి మనము కన్వర్ట్ చేసుకోవాలి. లెట్స్ సీ, బోత్ ఆర్ డివిజిబుల్ బై వాట్? బోత్ ఆర్ డివిజిబుల్ బై 5. సో 5 తో 5 7s are 5 20s are, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? 7/20. కొన్ని సందర్భాల్లో ఇక రిమైనింగ్ వీటిని మీరు హోంవర్క్ గా చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ 100 కన్నా కూడా ఎక్కువ ఉండవచ్చు. సమ్ టైమ్స్ 20% అంటే అర్థం ఏమి? సేమ్ పర్సెంటేజ్ సింబల్ తీసేస్తాం, డివైడ్ ద నెంబర్ బై 100. సింప్లెస్ట్ ఫామ్ లో రాయండి. ఫస్ట్ 10 తో డివిజన్ అవుతుంది, 10 12s are 10 10s are. అగైన్ 2 తో డివిజన్ అవుతుంది, 2 6s are 2 5s are. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? ఇట్ ఈస్ 6/5, which is what? What type of fraction is this? This is improper fraction because numerator is greater than the denominator. చూడండి, ఇంకా కొన్ని సందర్భాల్లో ఇక్కడ డెసిమల్స్ కూడా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
చూడండి 5.5% అన్నమాట. 5.5%. ఇలాంటి సందర్భాల్లో కూడా సేమ్ టు సేమ్ పర్సెంటేజ్ సింబల్ రిమూవ్ చేస్తావు, 5.5 యాజ్ ఇట్ ఈస్గా రాస్తావు. 5.5 డివైడెడ్ బై వాట్ 100. అయితే డెసిమల్ని రిమూవ్ చేయడం కోసము ఇక్కడ డెసిమల్ తర్వాత చూడండి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, 1 డెసిమల్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తే దెన్ దట్ విల్ బి వాట్ 55. నువ్వు ఇక్కడ ఒక డెసిమల్ ప్లేస్ రైట్ సైడ్కి మూవ్ చేస్తే డినామినేటర్లో ఒక 0 ఎక్స్ట్రా చేయాలి. సో 100 బికమ్స్ వాట్ ఇట్ ఈస్ 1000. 55/1000 is nothing but 5.5%. ఇంక ఇక్కడ నుంచి మనము క్యాలిక్యులేషన్ 5తో 5 11s are 5 200. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ 11/200. ఈ విధంగా డెసిమల్ మనం ఏదైతే ఇచ్చిపెట్టామో వాటిని హోంవర్క్గా మీరు చెయ్యి. తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇందులో ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్ రివర్స్ అనమాట. ఫ్రాక్షన్ ఇస్తే పర్సెంటేజ్లోకి ఏ విధంగా మార్చాలి? సింపుల్. ఏదైనా ఫ్రాక్షన్ కానివ్వండి, ఆ ఫ్రాక్షన్ పర్సెంటేజ్లోకి మారాలంటే జస్ట్ మల్టిప్లై ద ఫ్రాక్షన్ బై వాట్ బై 100. సి మల్టిప్లై the fraction by what by 100. See 3/4 ని మనము పర్సెంటేజ్ లెక్క మార్చాలంటే సింపుల్. 3/4 ని నువ్వు దేంతో మల్టిప్లై చేస్తావు? మల్టిప్లై ద 3/4 with 100. See క్యాన్సిలేషన్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ హోల్ నెంబర్. సింపుల్. మరి డినామినేటర్ తో హోల్ నెంబర్ ని మనము డివిజన్ చేస్తాం అనమాట. See 4 1 is 4 25 are. That is equals to what 25 3s are. 25 3s are is what it is 75. And place the what symbol, which one? Percentage symbol. Multiply by 100 and place percentage symbol. ఈ విధంగా మరి ఫ్రాక్షన్ ని మనము పర్సెంటేజ్ లకి ఈజీగా మార్చవచ్చు. వీటిని మీరు హోంవర్క్ గా చేయండి. ఇక్కడ ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకోండి 1 1/2. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకుంటాం. 2 1 is 2, 2 plus 1 3, that is 3/2. ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ లకి మార్చాలంటే మల్టిప్లై విత్ 100. దట్ ఈస్ ఈక్వల్స్ టు సి 2 1 is 250s are 53s are but it is 150. that is 150%. దీన్ని హోంవర్క్ గా చేయండి. ఇక్కడ ఇది హోంవర్క్. ఇక్కడ డెసిమల్ చూడండి. సమ్ టైమ్స్ డెసిమల్స్ కూడా ఇవ్వచ్చు. 0.125 అంటే ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలా? ఫ్రాక్షన్ ఫామ్ లకి మార్చుకోవాలా. డెసిమల్ ప్లేస్ రిమూవ్ చేస్తే దిస్ విల్ బి 125 బై డెసిమల్ ప్లేస్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనము 3 zeros-తో 1000 రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. సి 125/1000 ఇంటూ 100. సి 101 is 110. That will be what 125/10. 125ని 10తో డివిజన్ చేస్తే ఇక్కడ డెసిమల్ ప్లేస్ తర్వాత 1 తర్వాత ఒక 0 ఉంది కాబట్టి డెసిమల్ ప్లేస్ని ఒక డిజిట్ లీవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ 12.5%. లేదంటే 125ని 10తో డివిజన్ చేసుకోండి. దెన్ యూ గెట్ వాట్ 12.5%. లేదంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఈ జీరోస్ రెండు కూడా నెంబరు ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా చూడండి. ఇక్కడ 9th వన్ చూడండి. జస్ట్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం? మనము 3/10 రాస్తాం. అంటే ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? పర్సెంటేజ్ మార్చాలంటే జస్ట్ మల్టిప్లై విత్ 100 అండ్ ప్లేస్ ద సింబల్. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్ని కూడా హోంవర్క్ చేయండి. ఈ 2 టాపిక్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్లో కానీ ఇలాంటి సమ్స్ను బోలెడన్ని చేయండి. దీంట్లో మీరు బెస్ట్ కావడం జరుగుతుంది. మరి ఇదే టాపిక్ సంబంధించి పర్సెంటేజ్ సంబంధించి మరి అప్లికేషన్స్ తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు గుడ్ బై.